కామారెడ్డిలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. కార్లు, బైక్లు వరదలో కొట్టుకుపోతున్నాయి. జనజీవనం స్తంభించింది. ఇక కామారెడ్డి జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. భారీ వర్షాలు వరదకు కామారెడ్డి పట్టణం తడిసి ముద్దయింది. ఒకవైపు వరద పొంగి పొర్లుతోంది, అలాగే వర్షాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. దీంతో కామారెడ్డి పట్టణంలోని అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి, అలాగే నీట మునిగినాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇదంతా కూడా అశోక్ నగర్ కాలనీకి సంబంధించిన ప్రాంతం, అలాగే కలెక్టరేట్కు వెళ్లే ప్రధాన మార్గం కూడా ఇదే. ఈ ప్రాంతంలో మనం చూస్తే వర్షానికి భారీ వరద పొంగి రోడ్లపై ప్రవహిస్తుంది, అలాగే కాలనీళ్లలో ఇళ్లలోకి చేరుతోంది. దీంతో సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించింది. జనరల్గా జరగాల్సిన రోజువారీ కార్యకలాపాలు, రోజువారీ లావాదేవీలు కూడా పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తే కాలనీలలో ప్రధాన రహదారులన్నీ కూడా ఇలా వరద నీటితో ముంచెత్తాయి, ఇళ్లలోకి కూడా నీరు చేరుకుంటున్నాయి. అలాగే మనం చూస్తే ఈ ఇళ్లలోకి వెళ్తున్న నీటిని బయటకు కూడా తోడిపోసుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటు అశోక్ నగర్ కాలనీ ప్రాంతంతో పాటు హౌసింగ్ బోర్డు కాలనీ కూడా పూర్తిగా నీట మునిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 100 నుంచి 120 ఇళ్ళు నీటిలో మునిగి ఉన్నాయి. ఇప్పటికీ కూడా అక్కడి ప్రజలంతా కూడా జల దిగ్బంధంలో ఉన్నారు. బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో వారంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరోవైపు గత రాత్రి మొదలైన భారీ వర్షం నిరంతరాయంగా పడుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు ప్రాంతంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి మండలాల్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే ఎల్లారెడ్డిలో కూడా భారీ వరద ముంచెత్తుతోంది. చిన్న చిన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలన్నీ కూడా పొంగి పొర్లడంతో వరద నీరంతా గ్రామాల్లోకి వస్తుంది, అలాగే గ్రామంలోని రోడ్లపై నుంచి ప్రవహిస్తుంది. దీంతో అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వైపు వచ్చే మార్గంలో లింగంపేట వద్ద, అలాగే గాంధారి మార్గంలో బాన్స్వాడ ప్రాంతంలో కూడా రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అలాగే గతంలో కూడా ఇలాంటి వరద చూసి లేమని, ఇలాంటి వరద చూడలేదని చెప్పి కామారెడ్డి వాసులు అంటున్నారు. అంటే ఇంత భారీ మొత్తంలో వరద వచ్చిన పరిస్థితులు కూడా లేవు. అలాగే జాతీయ రహదారి 44వ నంబరు జాతీయ రహదారిపై కూడా వరద ప్రవహిస్తోంది. బిక్కనూరు మండలం అంతంపల్లి, బస్వాపూర్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై నుంచి వరద నీరు పారుతోంది. దీంతో నేషనల్ హైవేపై కూడా రాకపోకలు నిలిపివేశారు. అలాగే కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో ఇటు హైదరాబాద్ వెళ్లే మార్గంలోనూ, నిజామాబాద్, అలాగే కరీంనగర్ మార్గాల్లో కూడా వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. దీంతో రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అలాగే సాధారణ జనజీవనంపై కూడా దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. మరోవైపు రైలు పట్టాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. బిక్కనూరు మండలం తలవంట్ల వద్ద రైలు పట్టాల కింది నుంచి వరద నీరు వెళ్లడం వల్ల కంకర, మట్టి కొట్టుకుపోయి రైలు పట్టాలు ఒక ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అలాగే కామారెడ్డి పట్టణంలో అశోక్ నగర్ కాలనీలో కూడా రైల్వే ట్రాక్ దెబ్బతింది. మొత్తంగా ఈ కారణంగా 12 రైళ్లను రాకపోకలను రైల్వే అధికారులు రద్దు చేశారు. అలాగే మరో 4 రైళ్లను వేరే మార్గంలో మళ్లించారు. మొత్తానికి కామారెడ్డి జిల్లా మొత్తం వరద తాకిడితో అతలాకుతలం అవుతుంది. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏవెన్ ఆంధ్రజ్యోతి, కామారెడ్డి.